మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం సీతక్క నాతో ఉన్నారు. ఏం చెప్తారు మరి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క, మీరు మొదటిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఎట్లా ఫీల్ అవుతుంది? ఆదివాసీ బిడ్డగా, సమ్మక్క సారలమ్మ బిడ్డలుగా, మా ఇంటి దైవాలుగా, ఈ ప్రాంత ప్రజలందరి ఇంటి ఇలవేల్పులుగా కొంగు బంగారంలా విరాజిల్లుతున్న తల్లులకు ఈసారి ఒక మంత్రి హోదాలో జాతర నిర్వహించుకునేటువంటి గొప్ప అవకాశం, గొప్ప బాధ్యత నా నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆ తల్లుల దీవెనతో ఇచ్చిర్రు. ఖచ్చితంగా సక్రమంగా నిర్వర్తించేందుకు శాయశక్తుల కృషి చేస్తాం. అయితే మీరు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, ఇచ్చినటువంటి హామీల పైన ఎట్లా ముందుకు పోతారు? భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి హామీలను పైన ఎట్లా తీసుకెళ్ళారు? అదే టీఆర్ఎస్ వాళ్ళు పదే పదే అమలు కానీ హామీలు అమలు కానీ సేమ్. మేము 500 గ్యాస్ అంటే వాళ్ళు ఇంకా 400 అన్నారు. మేము 2500 మహిళల కంటే వాళ్ళు 3000 అన్నారు. మేము 4000 పింఛనంటే వాళ్ళు 5000 ఇస్తున్నారు. మేము 15000 రైతు బంధు అంటే వాళ్ళు 16000 అన్నారు. మరి ఆయన ఎట్లా అమలు చేద్దాం అనుకున్నాడు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని రోజులు అధికారంలో ఉంది కదా, అంటే మేము అధికారంలోకి రాగానే అమలు కానీ హామీలు అంటారు. మేము ఇచ్చిన హామీలనే వాళ్ళు కూడా ఇచ్చారు మా తర్వాత, నెల తర్వాత. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే పార్టీ. మీరు చూసిరు కూడా గతంలో. మీరు 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 ఇప్పటివరకు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. మేడారం అభివృద్ధిలో మీ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు మంత్రిగా ఎట్లాంటి సేవలు చేయబోతున్నారు? మేడారంలో ఇంకేమైనా కొత్తగా నిధులు తీసుకురావాలి? తప్పకుండా ఇక్కడ ప్రతి అవసరాన్ని, ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా మనము ఎలక్షన్ బిజీలో ఉండి కొన్ని ప్రతిపాదనలు తీసుకోలేకపోయినాం. ఇప్పుడు ఈరోజు కూర్చొని కూడా స్వాస్థ్య ప్రాతిపదికన, అదేవిధంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటి వరకు పాత అంచనాల మేరకు మేము 75 కోట్లు ఇచ్చినాం. గత 3 టర్ముల నుంచి కూడా 75 కోట్లే వస్తున్నాయి. లాస్ట్ టర్మ్ అధికారులు కూడా రాష్ట్ర అధికారులకు పంపించినది అదే కాబట్టి వెంటనే అమలు చేసినాం. ఈరోజు వచ్చేటువంటివి కూడా నెక్స్ట్, ఎందుకంటే మనకు జాతర కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇమీడియట్లీ రిలీఫ్గా భక్తులకు ఉపయోగపడే పనులు వెంటనే చేపడతాం. థ్యాంక్ యూ అండి. ఇది సీతక్క గారి అభిప్రాయం. మొత్తంగా మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన పనులు అమలు చేస్తామని, మరి తాము కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేరుతాయని ఇచ్చారని ఆమె ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం.